హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఈరోజు తయారు చేయబోతున్నాం. ఇంట్లో ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి. దీని మీడియం సైజులో ఇదిగోండి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. చూడండి, ఈ పీస్ అనేది ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నిటిని కూడా ఒక పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటి కోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. వీటన్నింటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలో కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని మొత్తం మసాలా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వీటన్నిటి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలా పట్టించుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కనుక మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక 50 to 60% కుక్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే ఒక 2 మినిట్స్లో అయిపోతుందండి. 50 to 60% మనం అనేది కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మనం ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకుంటూ చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. దీన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని బటర్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ లేకపోతే కనుక మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బటర్ని కరిగించుకోవాలి. ఇదంతా కరిగాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఇందులోనే నేను ముందుగా తీసుకున్న మసాలాలను యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాని నేను మిక్సీ చేసి ఇందులో నేను పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఈ పేస్ట్ అంతా చూడండి, ఇప్పుడు ఇది చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఇది ఇలాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒకసారి ఇలాగా దీన్ని కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక నేను ఇంకొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీకు ఎంత వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టుకొని ఉడికించుకుంటే 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత తీసుకొని చూస్తే చూడండి, చాలా వరకు కుక్ అయిపోయింది. దీన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అనేది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగుని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా గరిటె పెట్టి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం ఇలాగా 2 నిమిషాలు కలుపుకున్నాక చూడండి, ఇది కర్రీ మొత్తం కుక్ అయిపోయింది, ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చివరిగా కసూరి మేతిని యాడ్ చేసుకొని కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక కసూరి మేతి లేకపోతే మెంతి పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనేది ఎంతో ఈజీగా ఇంట్లో చేసేసాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.